బయోఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్ని గ్రామ స్థాయిలో ఒక కొంతమంది రైతుల సమూహంతో కలిపి వాళ్ళకి కావాల్సినట్టు విధంగా వాళ్ళకి తయారు చేసి మదర్ కల్చర్స్ వారు అందజేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోషన్ కోసం. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వారు మొన్న బడ్జెట్లో 2500 BRCకి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకి పేపర్ రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రతిదానికి సుమారుగా 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఆయన ప్రకారం అయింది. మరి గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేస్తామో తెలీదు. ఆ 5-10 లక్షలతో 2000 ఎకరాలకు కావాల్సిన బయోఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్ మనమే తయారు చేసుకోవచ్చు. అది రైతులకి అతి తక్కువ ఖర్చుతోటి మనం అందించవచ్చు. అట్లాంటి ఎట్లా చేయాలి, ఏమేమి చేయొచ్చు అన్నది వారి మాటలో ఒకసారి రెండు ప్రశ్న. రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల. అయితే ముందు స్పీచ్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఒక దుర్దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈ దేశానికి వ్యవసాయ రంగ సూక్ష్మజీవ శాస్త్రానికి పితామహుళ్ళంటి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఈరోజు పరంపరించడం చాలా నాలాంటి రైతుకి ఒక దుర్దినంగా నేను భావిస్తున్నాను. వారు ఈరోజు ఉదయం 5 గంటలకు పరంపరించడం జరిగింది. వారు కన్న కళలు ఈ దేశానికి ఉపయోగపడుతున్న సందర్భంలో వారి మరణం అనేది నేను జీవించుకోలేకపోతున్నాను. నాకు ఒక కుడి భుజం, ఈ సేంద్రియ వ్యవసాయానికి కుడి భుజాన్ని పోగొట్టుకున్నాను అనే బాధ నాలో ఉంది. ఈ స్టేజ్ మీద వారి గురించి చెప్పాల్సిన, వారి మరణం గురించి చెప్పాల్సిన బాధ నన్ను కక్కావికలం చేస్తుంది. కాబట్టి మనందరం ఒక 2 నిమిషాలు నుంచొని వారి ఆత్మశాంతి కలగాలని నివాళులు అర్పిద్దాం. చక్కగా వినండి. కిషన్ చంద్ర గారి గురించి చెప్తే, బాలేకర్ గారి గురించి చెప్తే ఎంత సేపు పడుతుందో ఇంచుమించు అంత సమయం పడుతుంది కిషన్ చంద్ర గారి గురించి చెప్పాలంటే. డీకంపోజర్ WDC, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటి ఒక సంస్థలో ఆయన రీసెర్చ్ సైంటిస్ట్గా ఉంటూ దాని మీద పేటెంట్స్ క్లెయిమ్ చేసుకునే పవర్ కూడా ఆయనకు ఉన్నా ఒక్క పైసా కూడా డబ్బు ఆశించకుండా దాని టెక్నాలజీని ఓపెన్ చేసి రైతులకి 20 రూపాయలు 15 రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టి రైతులకు అందించినటువంటి మహానుభావుడు. చప్పట్లు కొట్టాలి ఆయన గురించి మాట్లాడతారు. చాలా తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందులో 3 రకాల బ్యాక్టీరియాలే ఫస్ట్ వేస్ట్ డీకంపోజర్లో. ఇప్పుడు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్లో ఉన్నారు 79 బ్యాక్టీరియాలు పెట్టారు. అందులో 79 బ్యాక్టీరియాలు, కంపానియన్ బ్యాక్టీరియాస్. ఒక బ్యాక్టీరియాకి ఇంకో బ్యాక్టీరియాకి, అంటే కొన్ని రకాల బ్యాక్టీరియాస్లో కొన్ని కంపానియన్స్ కుదరం బయలాజికల్ కంట్రోల్లో. ఆయన నాకు పర్సనల్గా తెలిసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేశారు. ఆయన కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆయన తర్వాత అఫ్కోర్స్ అది ఒక సొసైటీ ద్వారా తీర్చేశారు, అది వేరే విషయం, చెప్తున్నాను అది క్యాజువల్గా. అట్లాంటి వ్యక్తి ఆ OWDC ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు, బ్రహ్మయ్య గారు లాంటి వాళ్ళు, అభ్యుదయ రైతులు చాలామంది వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భారతదేశం దేశం మొత్తంలో కొన్ని వేల మంది రైతులు బాగుపడ్డారు. అదే ఫంగిసైడ్, అదే బ్యాక్టీరిసైడ్, అదే ఇన్సెక్టిసైడ్, అదే పెస్టిసైడ్, అంటే అంత చక్కగా దాని కూర్పును ఏర్పాటు చేశారు ఆయన. తర్వాత వాటికి కూడా ఈ పురుగులు రెసిస్ట్ అవుతున్నాయని ఆయన న్యూ వేస్ట్ డీకంపోజర్ ఇంకో బ్యాక్టీరియాను తీసుకొచ్చారు. సందర్భం వచ్చింది కాబట్టి ఆయన సమయం నేను చంపేసి నేను మీకు క్లాస్ పిలుతున్నాను, దయచేసి అనుకో. దాని గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఉద్దేశంతో చెబుతున్నాను. తర్వాత NPK ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఎన్హాన్సర్, విషరసాయన మందులు స్ప్రే చేసుకునేవాడు కూడా టాక్సిసిటీని న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఆయన గోమూత్రంతో తయారు చేసిన ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇంతటి అద్భుతమైనటువంటి ఉత్పత్తులను అందించినటువంటి ఆ కిషన్ చంద్ర గారి ఆత్మ ఎప్పుడో మోక్షం పొందింది, ఆయనకి ఎప్పుడో మోక్షం కలిగింది. కాకపోతే ఇప్పుడు సద్గతి కలగాలని మాత్రం మనందరం ప్రార్థిద్దాం. ధన్యవాదాలు.